దేవుడు ఇందాక తల్లిగారు సాక్ష్యం చెప్పారు. చూసారా, కుమారుడు పరిస్థితిలో ఎంతగా మరి బలహీనులుగా అయిపోతూ ఉన్నారు. ఆలోచన చేయండి. మనకు ఆరోగ్యం ఉన్నంతసేపు పర్వాలేదు. నేను ఒక అమ్మాయి, నాకు తెలిసినటువంటి మా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక ఆమె, తన భర్త హాస్పిటల్లో ఉన్నాడు. కిడ్నీలు పాడైపోయాయి, లివర్ పాడైపోయింది. యవనస్త్రాలు, మీ అంత వయసు అమ్మాయి. ఏమా ఏడుస్తున్నావు అంటే, అయ్యా ఇలా జరిగింది, నా భర్త పరిస్థితి ఎలాగైంది. చూసారా, ఎప్పుడు మన శరీరం బాగుంటుందో బాగోదో తెలీదు, ఎప్పుడు బలహీన పడిపోతామో తెలీదు. హఠాత్తుగా మంచం మీద పడిపోతాం, అనుకోకుండా మంచం మీద పడిపోతాం. అప్పుడు ప్రభువా ప్రభు అని మనం ప్రార్థించిన దానివల్ల ప్రయోజనము. అందుకనే మన కాళ్ళు చేతులు పని చేస్తున్నప్పుడే, మన శరీరము బలము కలిగి ఉన్నప్పుడే ప్రభు కొరకు మనం పరుగులు తీయాలి. ఈ రోజున ప్రభుకి దూరం అయిపోతూ ఉన్నారు. ఒక వారం వస్తే ఒక వారం రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే బలహీనత, శరీరంలో బలహీనత, కుటుంబంలో బలహీనత, వ్యక్తిగత జీవితంలో బలహీనతలు. ఒకరోజు రాబోతుంది ప్రియులారా, మనం దేవుని సన్నిధికి పరుగెడదామన్నా కూడా, పరుగులు తీద్దామన్నా కూడా రాలేని పరిస్థితి. ఆ దినం కొరకు మనం ఎదురు చూడకూడదు, కానీ దేవుని సన్నిధిలో అద్భుతాలను చూడడానికి మనం ముందుకు పరుగులు తీయాలి. దేవునికి స్తోత్రం.